మన ఇంట్లో ఎవరి బర్త్‌డే అయినా ఉంది అనంటే మాత్రం నాకు మెయిన్‌గా గుర్తొచ్చేది నవరంగ్ బేకరీ అనమాట. ఫస్ట్ అయితే అక్కడికొచ్చేస్తా కేక్ తీసుకుందాం అని చెప్పి. మనం అనుకునేవి కొంచెం రీజనబుల్ ప్రైస్‌లో వస్తాయి. మనకు కావాల్సినట్టుగా ఉంటాయి అని చెప్పి నేనైతే మెయిన్ ఇంకెక్కడికి వెళ్ళకుండా నవరంగ్‌కైతే వచ్చేస్తాను. బర్త్‌డే ఎవరిదో గెస్ చేసి కామెంట్ చేయండి. వీడియో చివరిలోపు బర్త్‌డే ఎవరిది అనేది చెప్తాను. ఇది అనేది సడన్ ప్లాన్ అనమాట. మా ఇంటికి వచ్చారు కాబట్టి నేను సెలబ్రేట్ చేస్తున్నాను. లేదు అని అంటే అసలు నాకు గుర్తు కూడా ఉండవు. నిజంగా చెప్తున్నాను. ఆఖరికి మా హస్బెండ్ బర్త్‌డే కూడా నాకు గుర్తుండదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజమనమాట. కొన్ని వాస్తవాలు నేను ఒప్పుకుంటాను. అది నాతో క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తదనమాట. ఇంకా నా బర్త్‌డే అయితే అస్సలు గుర్తే ఉండదు. ముందు రోజు మా ఆయన సర్ప్రైజ్ చేసి కేక్ కట్ చేయించే వరకు ఆహా! రేపు నా బర్త్‌డేనే అనుకుంటా. పెద్దగా తినడానికి పిల్లలు ఎవరు లేరు. అందుకే సింపుల్‌గా చిన్న కేకే తీసుకున్నాము. మా బడ్జెట్‌లో లో బడ్జెట్ అయితే చూడలేదు కానీ ఇంకా కేక్ అయితే ఎవరు తినేవాళ్ళు లేరు. అంత ఇష్టంగా వేస్ట్ అయిపోద్దని చెప్పి చిన్నదే తీసుకున్నాం. చెప్పాను కదా సడన్ ప్లాన్ అని. ఎవరితో కాదు మా చెల్లిది. మా చెల్లి అంటే నా ఓన్ సిస్టర్ లానే, అంటే మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మాయి అనమాట. చెల్లి 4 రోజులు మా అమ్మ దగ్గర ఉండడానికి వచ్చింది. మన ఇంట్లో ఉన్నప్పుడు ఇంకా మనం సెలబ్రేట్ చేయాలి కదా, అందుకే నాకు తోచినంతలో కేక్ తీసుకెళ్ళి సెలబ్రేట్ చేశాను.